కాకినాడ జీజీహెచ్ లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కు వచ్చిన ఓ రోగికి ఓ పాజిటివ్ బదులు ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారో హౌస్ సర్జన్. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భావన శిరీష అనే మహిళ ఆసుపత్రిలోనే చనిపోయింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఆసుపత్రి ఉన్నతాధికారులు బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా 3 లక్షల రూపాయల చెక్కు అందించారు. విచారణ కమిటీ నియమిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. అయితే తమకు సరైన న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. చాలా ప్రమాదాలు జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ పూర్తయిన దానివల్ల వస్తుందంట. టూ వీలర్ చూడడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్సిడెంట్ పూర్తయిన కాకినాడ జీజీహెచ్ లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైంది. డయాలసిస్ కు వచ్చిన ఓ రోగికి ఓ పాజిటివ్ బదులు ఏబీ పాజిటివ్ రక్తం ఎక్కించారు ఓ హౌస్ సర్జన్. అపస్మారక స్థితిలోకి వెళ్లిన భావన శిరీష అనే మహిళ ఆసుపత్రిలోనే చనిపోయింది. ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లిన ఆసుపత్రి ఉన్నతాధికారులు బాధిత కుటుంబానికి నష్టపరిహారంగా 3 లక్షల రూపాయలు చెక్కు అందించారు. విచారణ కమిటీ నియమిస్తామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. అయితే తమకు సరైన న్యాయం జరగలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగితే తెలుసుకుందాం. ప్రసాద్, జీజీహెచ్ లో ఒక నిండు ప్రాణం బలైపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? నీలిమా, కాకినాడ జీజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. 34 ఏళ్ల శిరీష అనే మహిళ చనిపోవడం తీవ్ర కలకలం రేపుతుందని చెప్పాలి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన శిరీష గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. దీంట్లో భాగంగా సమీపంలో అమలాపురంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడ వైద్యానికి ఇబ్బందులు ఎదురవుతుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అక్కడ వైద్యులు కాకినాడ జీజీహెచ్ కి తరలించాలని సిఫార్సు చేశారు. దీంతో ఈ నెల 4వ తారీఖున ఆమె కాకినాడ జీజీహెచ్ లో చేరింది. అయితే 2 రోజుల కిందట ఆమెకి డయాలసిస్ చేయాల్సి ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు రక్తం తీసుకొచ్చారు. అయితే వైద్యులు మాత్రం తీసుకొచ్చిన రక్తం ఏ పాజిటివ్ ఎక్కించాల్సి ఉన్నప్పటికీ కూడా ఏబీ పాజిటివ్ ఎక్కించారు. దీంతో ఒక్కసారిగా ఆమె శరీరంలో కూడా పూర్తి అనేక రకాల మార్పులు సంభవించాయి. ప్రధానంగా ఆక్సిజన్ లెవెల్స్ ఒక్కసారిగా పడిపోవడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే రక్తం ఎక్కించే సమయంలో కూడా బంధువులు డాక్టర్లు ప్రాధాయపడి తాము తెచ్చిన రక్తం, ఎక్కించిన రక్తం ఒకటైనా కాదా సరిచూసుకోవాలని పేషెంట్ కి ఓ పాజిటివ్ ఎక్కించాల్సి ఉండగా ఏ పాజిటివ్ రక్తం తీసుకురావడం ప్రశ్నించారు అనుమానంతో. అయినప్పటికీ కూడా వైద్యులు మాత్రం మీకేం తెలియదు, మేము చూసుకుంటాం కదా, మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు, వెళ్ళిపోవాలని చెప్పి ఆమె మీద కసురుకున్నారు. అయితే అనుకున్నట్టుగానే రక్తం తారుమారు అయిపోవడంతో ఒక్కసారిగా పరిస్థితి విషమించింది. ఒక్కసారిగా ఆమె పల్స్ కూడా పడిపోవడంతో వైద్యులను పిలిచినప్పుడు కూడా అప్పటికే ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అయితే జరిగిన తప్పిదాన్ని దాదాపుగా బయట రాకుండా ఉంచేందుకు చాలా వరకు ప్రయత్నం చేసినప్పటికీ కూడా బంధువులు ఆసుపత్రి ఆందోళన దిగారు. దీంతో అప్పటికప్పుడు సూపరింటెండెంట్ హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో నష్టపరిహారం కింద 3 లక్షల చెక్కు కూడా ఇచ్చి ఈ ఇష్యూను బయట రాకుండా చాలా వరకు ప్రయత్నం చేశారు. అయితే బాధితులు మాత్రం తమకు ప్రాణం ఖరీదు 3 లక్షలు కడతారని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఎవరైతే ఆపరేషన్ చేశారో హౌస్ సర్జన్ సంబంధించి విచారణకు సంబంధించి ఒక కమిటీ వేశామని, నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే ఏదేమైనప్పుడు కూడా పూర్తి నిర్లక్ష్యంతో ఒక రోగి చనిపోవడం తీవ్రంగా కలకలం రేపుతుందని చెప్పాలి. ఒక రకంగా అన్ని వసతులు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు కూడా వైద్యులు ఈ విధంగా నిర్లక్ష్యంతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం ఎంతవరకు సబబు అనే ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయి. నీలిమా, రైట్, థ్యాంక్ యూ అప్పారావు. డాక్టర్ వచ్చి పెట్టేసేటండి. అమ్మ చూసుకోండి, ఏదన్నా ఒకవేళ ఎలర్జీ కానీ జంతువులు కానీ గొప్ప కానీ వస్తే మనం చెప్పండి అన్నారు. సరే అన్నాడు. ఎక్కితే చనిపోయాడు కానీ ఆయన వినే డాక్టర్ అయితే ఉందండి. ఎక్కించిన 1.5 గంట తర్వాత వేరే డాక్టర్ వచ్చి బ్లడ్ ప్యాకెట్ వచ్చి పట్టుకొచ్చాము, ఇది మీ బ్లడ్ అని అంటున్నాను. అదేంటి మేడము, ఈ బ్లడ్ ఆల్రెడీ గ్రౌండ్ కదంటే లేదు, ఈ బ్లడ్ మీరు కదా ఎవరు ఎక్కించారంటే నేను డాక్టర్ గారు ఎక్కించారండి అన్నాను. అప్పుడు ఈ బ్లడ్ పెట్టుకుని వెళ్ళి ఆవిడ చెప్తే, సీనియర్ డాక్టర్ చెప్తే ఆ డాక్టర్ వచ్చి గొప్పగా ఆఫ్ చేసేసింది, ఎక్కించుకొని ఆఫ్ చేసేసింది. అప్పుడు మా చిన్నాన్నగారిని అన్నానండి, నాకు చిన్న అది ఏ గ్రూప్ వచ్చి నేను డాక్టర్ గారితో మాట్లాడతానని మా చిన్నాన్నగారితో చెప్పి
నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన చిన్నాన్న గారు చూసి ఇది ఏబి పాజిటివ్ అమ్మా అని అన్నారు. మీ పాప ఏంటంటే పెరుగుకు ఓ పాజిటివ్ అండి. మేము ఆల్రెడీ ఓ పాజిటివ్ రెడీ చేసుకున్నాం సార్. రెడీ చేసుకున్నాం. బ్లడ్ బ్యాంక్ లో ఉందండి. ఆవిడేమో మా బ్లడ్ టెస్ట్ వచ్చింది ఇంకో